భారత ప్రభుత్వము కేంద్ర యువజన సర్వీసులు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ మరియు ఖేలో ఇండియా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో ఈరోజు మనము ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఉదయ్ భాస్కర్ గారికి, ఫెన్సింగ్ ఛాంపియన్ రాఘవ్ కార్తిక్ గారికి నమస్కారాలు. ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఆదేశానుసారము ఖేలో ఇండియా సహకారంతో ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు వివిధ రంగాలలో ఏదైతే రన్నింగు, అదేవిధంగా ఫన్ గేమ్స్ సంబంధించి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. ఈ కాంపిటీషన్స్కి సంబంధించి మహిళలకి మూడు కేటగిరీలుగా విభజించడం అయినది. మొదటి కేటగిరీ 12 సంవత్సరాలకు పిల్లలకి, అదేవిధంగా రెండో కేటగిరీ కింద 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలకి, మూడో కేటగిరీ కింద 18 దాటిన మహిళలకి 100 మీటర్ల పరుగు పందెము, అదేవిధంగా 200 మీటర్ల పరుగు పందెము, తదుపరి 400 మీటర్ల పరుగు రన్నింగ్ సంబంధించి కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. దీంతోపాటు ఫన్ గేమ్స్ సంబంధించి టగ్ ఆఫ్ వార్ కానీ, మ్యూజికల్ చైర్స్ కానీ, లెమన్ స్పూన్లో ఈ మూడిట్లో ఏదో ఒక కార్యక్రమాన్ని డిఎస్డిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏదైతే మన ఛాంపియన్ రాఘవ్ కార్తిక్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం సంబంధించి మన ఒక్కొక్క కేటగిరీ కింద 128 మంది మహిళలు, అదేవిధంగా వివిధ యువకులు ఈ కార్యక్రమంలో యువతలు పాల్గొంటారు. దాదాపు ఈ కార్యక్రమంలో 1280 మంది కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు అయితేమి, పిల్లలు అయితేమి, టీనేజ్ పిల్లలు అయితే అందరూ కూడా ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే అస్మితా పోర్టల్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తప్పనిసరిగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న పిల్లలంతా కూడా కార్యక్రమాలు పాల్గొనవచ్చు. ఏదైతే మన జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో కూడా ఈ కార్యక్రమం సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లా యోజన అధికారి ప్రదీప్ కుమార్ వేరే మీటింగ్ ఉన్న సందర్భంగా బయట పోవడం జరిగింది బెంగళూరుకి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించే ఈ కాంపిటీషన్స్ ఏదైతే మన డిఎస్డిఓ గారి ఆధ్వర్యంలో కార్తీక్ గారి సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తామని, వారి సహకారంతో ఖచ్చితంగా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ మంది పాల్గొనే విధంగా, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరికీ తెలిసే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. రానున్న ఈ నెల 8వ తారీఖున నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వము రాష్ట్ర క్రీడా అధికార సంస్థ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరియు యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళల్లో చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళడానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరియు దాంతోపాటు వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి కోసము క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు మరియు ఫన్ గేమ్స్ జరపడం జరుగుతున్నది. దీన్ని అస్మిత ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చును. పాల్గొన్న వాళ్ళందరినీ వాళ్ళకి ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఆ పోర్టల్ ద్వారా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది ధన్యవాదాలు.